Hello viewers, I am Dr. K. Hariprasad. Today we are going to discuss about NPC system of pollen grain classification. NPC వ్యవస్థ ద్వారా పరాగరేణువులను వర్గీకరణ ఏ విధంగా చేశారో దానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇది అన్ని యూనివర్సిటీలలో ఎక్కువగా ఎస్ఏ క్వశ్చన్గా అడగబడేటటువంటి క్వశ్చన్. పేలినాలజీలో మనకు ఇది ఎన్నోసార్లు ఎక్కువసార్లు అడిగినటువంటిది. ఇక్కడ ఎన్పిసి సిస్టమ్ అని అడగచ్చు, లేకపోతే బీజరంధ్రాల యొక్క ప్రాముఖ్యతను అనుసరించి వర్గీకరణ విధానాన్ని తెలపండి అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఎన్పిసి వ్యవస్థ ద్వారా బీజరంధ్రాలను ఉపయోగించి ఏ విధంగా వర్గీకరణ చేశారో తెలుసుకుందాం. NPC is an artificial system of classification of pollen and spore based on three features of aperture only, that is number, position and character. పరాగరేణువులోని బీజరంధ్రాల యొక్క సంఖ్య, ఉనికి మరియు లక్షణాల ఆధారంగా చేసినటువంటి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ. ఎడ్మన్ అండ్ స్ట్రాకా ఇన్ 1961 ప్రపోజ్డ్ ఎన్పిసి సిస్టమ్ క్లాసిఫికేషన్. ఎడ్మన్ మరియు స్ట్రాకాలు 1961లో ఎన్పిసి వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించడం జరిగింది. ఈ వర్గీకరణలో ముఖ్యమైనది ఏంటంటే బీజరంధ్రాలను బేస్గా చేసుకొని వాటి యొక్క సంఖ్య ఏంటి, నెంబర్, ఉనికి, పొజిషన్, లక్షణం, క్యారెక్టర్ల ఆధారంగా చేసుకున్నటువంటి వర్గీకరణ గురించి ఈరోజు తెలుసుకుందాం. ది ఫస్ట్ వన్, the classification of aperture based on number or numbers. బీజరంధ్రాల సంఖ్యను ఆధారంగా చేసుకున్నటువంటి వర్గీకరణ ఎట్లా ఉందో చూద్దాం. ఇన్ ఎన్పిసి సిస్టమ్ n denotes the number of aperture or apertures present in a pollen grain. ఎన్పిసి వ్యవస్థలో n అనే అక్షరము ఒక పరాగరేణులో ఉన్నటువంటి బీజరంధ్రాల సంఖ్యను సూచిస్తుంది. Aperturate pollen, that is pollen having apertures, are divided into 7 groups. ఇక్కడ బీజరంధ్రాలను కలిగి ఉన్నటువంటి పరాగరేణువులను ఇక్కడ 7 గ్రూపులుగా విభజించడం జరిగింది. The groups are mentioned as N1 to N7. Each group has characteristic number of aperture, that is N1 has 1 aperture and N2 has 2 apertures and so on. The N7 group has 7 or more apertures. ఇక్కడ సమూహాలను మనం గుర్తించవచ్చు. N0 ఒకటి ఉంది, N1, N2, N3, N4, N5, N6, N7 and N8. N0ను ఎట్రీమ్ అని, N8ను అనమోట్రీమ్ అని చెప్తాం. ఫస్ట్ N1 నుంచి N7 తెలుసుకుందాం. గ్రూప్లో N1 అంటే ఈ పరాగరేణువులో ఒక బీజరంధ్రం ఉందని అర్థం. కాబట్టి దీని మోనోట్రీమ్ అని, డైట్రీమ్ అంటే 2 ఉన్నాయని, ట్రైట్రీమ్ అంటే 3, టెట్రా అంటే 4, పెంటాట్రీమ్ అంటే 5, హెక్సా అంటే 6, పాలిట్రీమ్ అంటే 7 లేదా ఎక్కువ సంఖ్యలో బీజరంధ్రాలు ఉండటాన్ని మనము గమనించవచ్చు. N1 to N7 groups are also referred to respectively as monotreme, ditreme, tritreme, tetratreme, pentatreme, hexatreme and polytreme. In Greek, trema means hole or opening or aperture. అంటే ఇక్కడ N1 నుంచి N7 సమూహాలను ఇంతకుముందు చెప్పినట్టుగా మోనోట్రీమ్, డైట్రీమ్, టెట్రాట్రీమ్, ట్రైట్రీమ్, టెట్రాట్రీమ్, పెంటా, హెక్సా మరియు పాలిట్రీమ్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ట్రీమ్ అంటే గ్రీక్లో రంధ్రము, బీజరంధ్రము లేదా తెరుచుకోవడం అనేటటువంటి అర్థము వస్తుంది. There are pollen grains where apertures are absent. Such pollen grains are termed as inaperturate or etreme and they are placed in N0 group. బీజరంధ్రాలు లేని పరాగరేణులు ఉంటాయి. ఇటువంటి పరాగరేణులను అట్రీమ్ అని పిలుస్తారు. ఇవి N0 సమూహంలో ఉంచబడినాయి. Another special group N8 termed anemotreme is created where the pollen grains and spores have one or several irregular or irregularly spaced aperture. మరొక ప్రత్యేకమైనటువంటి సమూహం ఉంది, దాని N8 అనిమోట్రీమ్ అని అంటాం. ఇక్కడ పరాగరేణులు మరియు సిద్ధ బీజాలు ఒకటి లేదా అనేక క్రమరహితంగా ఉన్నటువంటి బీజరంధ్రాలను కలిగి ఉంటాయి. ఇది మనకు నెంబర్, సంఖ్యను ఆధారంగా చేసుకొని చేసినటువంటి వర్గీకరణ. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నటువంటిది బేస్డ్ ఆన్ నెంబర్, అంటే అపర్చర్ నెంబర్ని బేస్గా చేసుకొని ఎట్రీమ్
ఇక్కడ పరాగరేణులో ఎలాంటి బీజరంధ్రాలు లేవు. N1 మోనోట్రీమ్ ఒక బీజరంధ్రం ఉంది. N2 డైట్రీమ్ 2 ఉన్నాయి. N3 ట్రైట్రీమ్ 3 బీజరంధ్రాలు. N4 టెట్రా 4 బీజరంధ్రాలు. N5 పెంటా 5 బీజరంధ్రాలు. N6 హెక్సా 6 బీజరంధ్రాలు ఉండడం. N7 పాలి 7 కన్నా ఎక్కువ సంఖ్యలో బీజరంధ్రాలు ఉండడం. నెక్స్ట్ N8 దీన్ని అనమోట్రీమ్ అంటారు. ఇక్కడ ఇర్రెగ్యులర్లీ స్పేస్డ్ అపర్చర్స్ బీజరంధ్రాలు క్రమరహితంగా ఉండటాన్ని మనం గమనిస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ అపర్చర్ బేస్డ్ ఆన్ పొజిషన్. ఉనికి లేదా స్థానాన్ని బట్టి, బీజరంధ్రాల యొక్క ఉనికి స్థానాన్ని బట్టి చేసినటువంటి వర్గీకరణ. ఇన్ ఎన్పిసి సిస్టమ్ P denotes the position of aperture in a pollen grain and spore. ఎన్పిసి వ్యవస్థలో P అనే పదము పరాగరేణువు లేదా సిద్ధ బీజంలో బీజరంధ్రాల యొక్క స్థానం లేదా ఉనికిని చెప్తుంది. ద పొజిషన్ మే బి ప్రాక్సిమల్, డిస్టల్ అండ్ ఈక్వటోరియల్. ఈ స్థానం లేదా ఉనికి ఏ విధంగా ఉండొచ్చు అంటే సమీపస్థ తలంలో ఉండొచ్చు, దూరస్థ తలంలో ఉండొచ్చు మరియు అక్షీయ తలము కావచ్చు. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము పాలెన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాలెన్ మార్ఫాలజీ అనే వీడియోలో తెలుసుకోవచ్చు. There are 7 groups of aperture based on position, namely P0 to P6. P0 to P6 స్థానం లేదా ఉనికికి ఆధారంగా బీజరంధ్రాలు 7 సమూహాలుగా విడిపోయి ఉన్నాయి. అంటే 7 గ్రూపులుగా విభజించడం జరిగింది. Pollen grains having P0 group have uncertain or unknown position of aperture. ఈ P0 గ్రూప్ అనేటటువంటి దానికి ఇక్కడ పరాగరేణువు లోపల బీజరంధ్రాల యొక్క అనిశ్చిత లేదా తెలియని స్థానాన్ని కలిగి ఉంది. అంటే అందుకొరకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. దీనికి ఎలాంటి నేమ్ కేటాయించలేదు. ఏ స్థానంలో ఉన్నది అనేటటువంటిది ఇంకా నిర్ధారించకుండా ఉన్నది కాబట్టి P0 గ్రూప్ కిందగా చేర్చడం జరిగింది. ఇక్కడ కెటాట్రీమ్, అనకెటాట్రీమ్, అనాట్రీమ్, జోనోట్రీమ్, డైజోనోట్రీమ్, ప్యాంటోట్రీమ్లు అనేటటువంటి రకాలు ఉన్నాయి. P1 to P6. P1 groups of pollen and spores are ketatreem. ఇక్కడ P1 గ్రూప్ చూస్తున్నాం, ketatreem అని చెప్తున్నాం. In Greek, keta means down. Treem is a suffix used as a synonym of aperture. అంటే ట్రీమ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం బీజరంధ్రం లేదా రంధ్రం. అంటే డౌన్ పొజిషన్లో ఉంటుందని అర్థం గ్రీక్ భాషలో. పరాగరేణువు మరియు సిద్ధ బీజం యొక్క P1 సమూహాలను ketatreem అంటాము. ఇది క్రింది వైపున రంధ్రము ఏ విధంగా ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. Ketatreem pollen grains have one aperture that occurs on the proximal part of a grain. ఇది ఇంపార్టెంట్. అంటే ఇది ఏ తలంలో ఉంది అనేటటువంటిది చూస్తే సమీపస్థ తలంలో ఉన్నది. సమీపస్థ తలంలో బీజరంధ్రం అమరి ఉంటే దాన్ని ketatreem అని చెప్పవచ్చు. ఇన్ P2 group, the pollen and spore are anaketatreem. గ్రీక్లో ana means up, పై వైపు అని అర్థం. అంటే anaketatreem pollen and spores have 2 apertures. ఇక్కడ anaketatreem ఇక్కడ చూస్తున్నాం 2 బీజరంధ్రాలు ఉన్నాయి. ఒకటి క్రింది వైపు ఉంది, ఇంకొకటి పై వైపు ఉంది. ఇంతకుముందు ఇక్కడ కెటాట్రీమ్లో మనం చెప్పుకున్నాం అది సమీపస్థ తలం అయితే ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, డిస్టల్ ఫేస్ దూరస్థ తలము అవుతుంది. అంటే కెటాట్రీమ్లో పరాగరేణువు మరియు సిద్ధ బీజం 2 బీజరంధ్రాలను కలిగి ఉంటుంది. అది ఒకటి బీజరంధ్రము, one aperture with its center occurs at the proximal pole, the other aperture with its center occurs on the distal pole. ఒకటి సమీపస్థ తలం వైపు, ఇంకొకటి దూరస్థ తలం వైపు బీజరంధ్రాలు ఉంటుంది. దీన్ని anaketatreem అని చెప్పవచ్చు. ఇన్ P3 group, the pollen and spores are called anatreem. ఇక్కడ anatreem అని చెప్తున్నాం. That is, the aperture is distal in position. కేవలము ఇది దూరస్థ తలంలో ఒక బీజరంధ్రాన్ని మాత్రమే కలిగి ఉంటే దీన్ని anatreem అని అంటారు. కెటాట్రీమ్, అనాట్రీమ్ రెండింటికి లింకులో కలిగి ఉన్నటువంటి అంటే 2 వైపుల బీజరంధ్రం కలిగి ఉంటే anaketatreem. P1, P2, P3. The P4 groups of pollen and spore are zoonotreem. A zoonotreem pollen grain is characterized in having apertures on equator or sub-equator. ఇక్కడ జోనో మీన్స్ అంటే ఏమి అర్థం వస్తుంది అంటే ఈక్వటోరియల్ ఆర్ సబ్ ఈక్వటోరియల్ రీజియన్ అని అర్థం వస్తుంది. అంటే పరాగరేణువులు ఇక్కడ జోనోట్రీమ్ మనం చూస్తున్నాం. పరాగరేణువులో బీజరంధ్రాలు ఏ వైపున మరి ఉన్నాయంటే
అంటే మధ్య భాగంలో అక్షీయ తలం పైన అమరి ఉంది. అంటే పరాగరేణువు మధ్యస్థ అక్షంపై బీజరంధ్రాలను ఒక వరుసలో మాత్రమే కలిగి ఉంది. ఇది P4 గ్రూప్ను చూపిస్తుంది. దాన్ని జోనోట్రిమ్ అని చెప్తారు. P5 group of pollen and spore are digonotrim. Digonotrim pollen grains have apertures arranged in two or more zones. The apertures occur parallel to equator. ఇక్కడ పరాగరేణువులో మధ్యస్థ అక్షంపై బీజరంధ్రాలను 2 లేదా ఎక్కువ సంఖ్యలో అమరి ఉంటుంది. కాబట్టి దీన్ని డైజోనోట్రిమ్ అని చెప్తున్నాం. 2 వరుసల్లో బీజరంధ్రాలు మధ్యస్థ అక్షంలో ఉన్నాయి. ఇది డైజోనోట్రిమ్. నెక్స్ట్ P6 groups of pollen and spore are pantotrim. Pantotrim pollen grains have apertures scattered over the whole surface uniformly. In Greek, pan means pantos means all, wholly అంటే మొత్తంగా అని అర్థం వస్తుంది. అంటే పరాగరేణువు కావచ్చు సిద్ధబీజంలో మనకు P6 సమూహంలో ఏం చెప్తుందంటే పరాగరేణువు మొత్తం పైన ఇక్కడ చూస్తున్నాం పరాగరేణువు మొత్తం పైన బీజరంధ్రాలు ఉపరితలంలో చెల్లాచెదరు ఉన్నటువంటి బీజరంధ్రాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ప్యాంటోట్రిమ్ అని చెప్తాం. ప్యాంటోస్ మీన్ ఆల్ ఆర్ హోలీ మొత్తంగా అని చెప్పవచ్చు. ఇక్కడ ఇంతకుముందు డయాగ్రామ్లో చెప్పుకున్నటువంటిగా ఉనికిని బట్టి బీజరంధ్రాల ఉనికి స్థానం ఎక్కడ ఉంది అనేటటువంటి దాన్ని బట్టి ఇక్కడ P0 to P6 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 7 గ్రూప్స్. P0 అంటే ఇక్కడ అన్నోన్ పొజిషన్ ఆఫ్ అపర్చర్, ఇక్కడ ఎలాంటి స్థితి లేదు, ఏ ప్రదేశంలో ఏ స్థానంలో బీజరంధ్రం ఉండేటటువంటిది తెలియదు కాబట్టి P0 పొజిషన్లో చెప్పడం జరిగింది. P1 కెటాట్రిమ్, ప్రాక్సిమల్ పోల్ దగ్గర బీజరంధ్రం అపర్చర్ ఉన్నది సమీప తలం వద్ద. నెక్స్ట్ అనాట్రిమ్ తెలుసుకుందాం. ఇది దూరస్థ తలం వద్ద ఉన్నటువంటి బీజరంధ్రము. నెక్స్ట్ అనాకెటాట్రిమ్ 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఒకటి సమీప తలంలో ఉంది, ఒకటి దూరస్థ తలం. ప్రాక్సిమల్ పోల్ డిజిటల్ పోల్లో మనకు అపర్చర్స్ ఉన్నాయి బీజరంధ్రాలు. నెక్స్ట్ జోనోట్రిమ్ మధ్యస్థ అక్షం పైన P4 గ్రూపు ఒక వరుసలో బీజరంధ్రాలు ఉన్నాయి. డైజోనోట్రిమ్ అదే మధ్యస్థ అక్షం పైన 2 వరుసల్లో లేదా 2 కన్నా ఎక్కువ సంఖ్యలో కూడా ఉంటే దాన్ని డైజోనోట్రిమ్ అని చెప్తాం. లాస్ట్ వన్ ప్యాంటోట్రిమ్, ఇక్కడ P6 గ్రూపు చివరి గ్రూపు అనేక బీజరంధ్రాలు స్కాటర్ వెదజల్లబడినట్టుగా ఉంటే దీన్ని ప్యాంటోట్రిమ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అపర్చర్స్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్. లక్షణం బీజరంధ్రాల యొక్క లక్షణం ఆధారంగా వర్గీకరణ. ఇన్ NPC system, C denotes the character of an aperture in a pollen grain and spore. NPC వ్యవస్థలో C అనున్నది ఒక పరాగరేణువు లేదా సిద్ధ బీజం యొక్క బీజరంధ్రం యొక్క లక్షణాన్ని సూచిస్తుంది, క్యారెక్టర్ లక్షణాన్ని చూపిస్తుంది. The character groups of pollen and spore are 7 and they are mentioned as C0 to C6. ఇవి 7 సమూహాలుగా డివైడ్ చేయబడి ఉన్నాయి. C0 నుంచి C6 అంటే క్యారెక్టర్ 0 నుంచి క్యారెక్టర్ 6గా గుర్తించడం జరిగింది. C0 groups have apertures whose character cannot be established with certainty. ఇక్కడ C0 సమూహము లేదా గ్రూప్ కి బీజరంధ్రాలు ఉన్నాయి కానీ దాని లక్షణాన్ని ఇంకా స్థాపించబడలేదు, చెప్పబడలేదు. నెక్స్ట్ C1 groups of pollen and spore have leptoma on equator. Greek లెప్టోమా మీన్స్ థిన్ ప్లేస్, పలుచని ప్రదేశం. ఇక్కడ లెప్టోట్రిమ్ C1 గ్రూప్ను లెప్టోట్రిమ్ అని అంటాం. C1 గ్రూప్ను లెప్టోట్రిమ్ అని అంటాం. దీని యొక్క బీజరంధ్రం యొక్క లక్షణం ఏంటంటే పరాగరేణువు అక్షీయ తలంలో శాఖారహిత లేదా పలుచని ప్రదేశం గల బీజరంధ్రం ఉంటుంది. దీన్ని లెప్టోట్రిమ్ అని చెప్పడం జరుగుతుంది. C2 groups are trichotomocolpate. In Greek, tricha means in 3 parts, 3 భాగాలుగా డివైడ్ చేసి పడి ఉన్నదని అర్థం. టోమ్ కట్ లేదా చీలిక, కాల్పేట్ కాల్పస్ డిప్రెషన్ ఆర్ ఫర్ చారం. ఇక్కడ C2 సమూహాలు ట్రైకోటోమోకాల్పేట్ గా డివైడ్ చేయబడి ఉంది. ట్రైకోటోమోకాల్పేట్ ఈజ్ ఏ 3 బ్రాంచ్డ్ అపర్చర్స్. ఇది 3 శాఖలు గల బీజరంధ్రం. ఇక్కడ చూస్తున్నాం C2 గ్రూప్ ట్రైకోటోమోకాల్పేట్ 3 శాఖలుగా చీరి ఉన్నటువంటి బీజరంధ్రం ఉంటుంది. The group C3 has carpet grains. C3 has carpet grains. The group C4 comprises sporate. C4 comprises sporate pollen grain. The group C5 comprises colporate pollen. The group C6 comprises spororate
పాలెన్. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది C3లో క్లియర్గా కనిపిస్తుంది. C3 కాల్పేట్, C4 పోరేట్, C5 కాల్పోరేట్, C6 పోరోరేట్. ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా బీజరంధ్రము కేవలం చారను మాత్రమే, నిలువు చారను కలిగి ఉంటే దాన్ని కాల్పస్ టైప్ అంటాం, కాల్పేట్. నెక్స్ట్ కేవలం బీజరంధ్రము మాత్రమే ఉంది అంటే దాన్ని పోరేట్, పోరస్ టైప్ అని చెప్తాం. ఇది C4. నెక్స్ట్ కాల్పోరస్, కాల్పేట్ ఉంది, పోరేట్ ఉంది, రెండు రకాలుగా ఉన్నాయి. అంటే నిలువు చార ఉంది, రంధ్రం ఉంది కాబట్టి దీన్ని కాల్పోరస్ లేదా కాల్పోరేట్ అని చెప్తాం, C5. నెక్స్ట్ 6 పోరోరస్, ఒక పోర్ ఉంది, పోర్ చుట్టూ కూడా మళ్ళీ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పోరోరేట్ అని చెప్తాం, C6గా చెప్తాం. ఇది బీజరంధ్రాల లక్షణాన్ని బట్టి మనకు ఉన్నటువంటి వర్గీకరణ. మొత్తం C0 నుంచి C6 7 గ్రూపులుగా డివైడ్ చేయబడినటువంటి పాలెన్ గ్రెయిన్స్. ఇది ఎన్పిసి సిస్టమ్ ఆఫ్ పాలెన్ క్లాసిఫికేషన్. దీంట్లో అంతా రాసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఏదైనా ఎనీ ఎగ్జాంపుల్ మనం రాసుకోవచ్చు. NPC 343 అని చెప్పారనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ N3 P4 C3 అంటే అపర్చర్ నెంబర్ 3, అపర్చర్ పొజిషన్ 4, అపర్చర్ క్యారెక్టర్ 3 ఏమవుతుందో చూద్దాం. 3 4 3 హియర్ N3, నెక్స్ట్ P4 Jono, next C3 Colpit. Pollen grains having NPC 343 are tritrim, Jonocolpate, Jonotrim, tritrim, Jonotrim and Colpate. దీన్ని ఏమని పిలుస్తామంటే ట్రైకాల్పేట్ అనొచ్చు, టైట్రిమ్ జోనోకాల్పేట్ పాలన్ గ్రెయిన్ అని కూడా చెప్పవచ్చు. అంటే మనకు పొజిషన్ నెంబర్, పొజిషన్, క్యారెక్టర్ ఎలా ఇచ్చినా దాని నెంబర్ ప్రకారం అది ఏ పాలన్ గ్రెయిన్ అవుతుందో చెప్పడం జరిగితే మనకు ఈ ఎన్పిసి సిస్టమ్ క్లాసిఫికేషన్ కరెక్ట్గా అర్థమైనట్టు. ఇది పూర్తిగా వివరణ. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా పాలెన్ మార్ఫాలజీ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ వీడియో చూసిన తర్వాతనే మీకు ఈ అంశాలు, పొలారిటీ అనే ధర్మం అర్థమవుతుంది, అపర్చర్స్ టైప్ ఎలా ఉంటాయనేటటువంటి అర్థమవుతుంది. దాని తర్వాతనే ఎన్పిసి క్లాసిఫికేషన్ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి విద్యార్థులందరూ జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎన్పిసి సిస్టమ్ అని డైరెక్ట్గా క్వశ్చన్ అడగకపోవచ్చు. బీజరంధ్రాలు అపర్చర్స్ టైప్ను బట్టి, బీజరంధ్రాలను బట్టి చేసేటటువంటి వర్గీకరణను వివరించమని అడగవచ్చు. లేదా బీజరంధ్రాల ప్రాముఖ్యత పరాగరేణువుల శాస్త్రంలో ఏ విధంగా ఉందని కూడా అడగవచ్చు. దానికి క్లాసిఫికేషన్ రాస్తే సరిపోతుంది.